హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి చాలా అరుదైనటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు, రిజర్వేషన్ కూడా లేదు, బట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది వెస్టర్న్ రైల్వే నుంచి స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ కావడం జరిగింది. ఇది ముంబై కేంద్రంగా ఉన్నటువంటి ఈ యొక్క వెస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైటు rrcwr.com అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి ఆగస్ట్ 4వ తేదీ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రైల్వేకి సంబంధించిన గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే దేర్ ఈజ్ నో రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి ఎస్సీ ఎస్టీస్కి ఓబీసీస్కి ఉండేటువంటి రిజర్వేషన్ కూడా మనకి ఇక్కడైతే లేదు. సో అందరూ కూడా సమానంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు. ఈ డిసిప్లిన్స్కి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అథ్లెటిక్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇందులో హ్యామర్ త్రో, షార్ట్ పుట్, ట్రిపుల్ జంప్కి సంబంధించినటువంటి ఒక వేకెన్సీ ఉంది. హ్యాండ్బాల్కి సంబంధించి గోల్ కీపర్, ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ అటాకర్కి సంబంధించి ఒక వేకెన్సీ, హాకీకి సంబంధించి 2, బాస్కెట్బాల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సో ఈ డిసిప్లిన్ కింద టోటల్గా మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఇంకొక డిసిప్లిన్ కింద మనకి అథ్లెటిక్స్, క్రికెట్, హాకీ, బాస్కెట్బాల్, డైవింగ్, రెజ్లింగ్, హ్యాండ్బాల్, వాటర్ పూల్, అలాగే టేబుల్ టెన్నిస్కి సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఎన్ని మీటర్స్ ఏంటి అనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 2 డిసిప్లిన్స్ కలిపి మనకి 21 వేకెన్సీస్ని స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ చేయడం జరిగింది. వీటికి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ముఖ్యంగా మీకు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు కలిగి ఉండాలి. లెవెల్ 4, లెవెల్ 5 పోస్టులకి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది ఏదైనా డిసిప్లిన్లో చేసినటువంటి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన పర్టికులర్ ఈవెంట్స్లో మీకు సంబంధించి సర్టిఫికేషన్ అయితే ఉండాలి. తర్వాత లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులకి మీరు అప్లై చేయాలి అనుకుంటే 12th క్లాస్ పాస్ అయినా లేదా +2 స్టేజ్ వాళ్ళు అంటే ఐటీఐ కానీ, డిప్లొమా కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ, ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు. ఎవరికైనా హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే లైక్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉంటే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ని అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అదే హిందీలో అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. రాత పరీక్ష లేదు కానీ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి టైపింగ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వచ్చేసి మీకు 2019 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 28 మధ్య మీరు ఆ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో క్వాలిఫై ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 4, లెవెల్ 5కి సంబంధించినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు. లెవెల్ 4, లెవెల్ 5 కింద ఉన్నటువంటి వేకెన్సీస్కి ఇచ్చేటువంటి శాలరీస్ ఏంటనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే వాటికి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ చూసుకున్నట్లయితే రిప్రజెంటెడ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఒలింపిక్ గేమ్స్లో సీనియర్ కేటగిరీ కింద రిప్రజెంట్ అయి ఉండాలి, లేదా అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ కప్లో కానీ, జూనియర్, యూత్ ఆర్ సీనియర్ కేటగిరీలో కానీ, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కానీ, జూనియర్ ఆర్ సీనియర్ కేటగిరీలో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ, అలాగే కామన్వెల్త్ గేమ్స్లో కానీ, లేదా యూత్ ఒలింపిక్స్లో కానీ, ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ హాకీకి సంబంధించి పార్టిసిపేట్ చేసి ఉన్నట్లయితే ఈ యొక్క లెవెల్ 4, లెవెల్ 5 పోస్టులకి అప్లై చేయొచ్చు. లేదా లెవెల్ 2, లెవెల్ 3కి మీరు అప్లై చేయాలి అనుకుంటే రిప్రజెంటెడ్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ కప్ జూనియర్ ఆర్ యూత్ సీనియర్ కేటగిరీకి సంబంధించినటువంటి వరల్డ్ కప్స్లో కానీ, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ, యూత్ ఒలింపిక్స్, ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ పార్టిసిపేట్ చేసినా, లేదా మనకి థర్డ్ పొజిషన్ ఇన్ ది కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్లో కానీ, అలాగే ఏషియా కప్లో కానీ, అలాగే యుఎస్ఐసికి సంబంధించినటువంటి పర్టికులర్ వరల్డ్ రైల్వే ఛాంపియన్షిప్స్లో కానీ పార్టిసిపేట్ చేసినా, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినా అప్లై చేయొచ్చు. లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీనియర్, యూత్, జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసిన,
లేదా నేషనల్ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేసిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కింద పార్టిసిపేట్ చేసిన అప్లై చేయొచ్చు. లేదా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్స్, ఇది మ్యాక్సిమం ఇది అందరికీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్స్లో అది కూడా థర్డ్ పొజిషన్ వచ్చినా కూడా దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లేదా ఫస్ట్ పొజిషన్ ఇన్ ద ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్స్లో సీనియర్ కేటగిరీ కింద పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడైతే ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించి ఆ రంగాల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఆ పర్టికులర్ రెజ్లింగ్ కానీ ఇంకా టేబుల్ టెన్నిస్కి సంబంధించి ఎంత హైట్ వెయిట్ ఉండాలనేటువంటి ఈ పర్టికులర్ ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఏపీ తెలంగాణతో పాటు అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి మీకు 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ 500 రూపీస్, 250 రూపీస్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీస్కి 250 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. అయితే పైన మెన్షన్ చేసినటువంటి ఆల్ క్యాండిడేట్స్కి సంబంధించిన 500 రూపీస్లో 400 రూపీస్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయినట్లయితే రీఫండ్ అనేది 400 రూపీస్ రీఫండ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు సెప్టెంబర్ పర్టికులర్ డేట్లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆగస్ట్ 4వ తేదీ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ని బేస్ చేసుకుని దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే ఒక ఎఫ్ఐటి ట్రయల్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది పెడతారనమాట. సో 40 మార్క్స్కి వచ్చేసి ఫర్ గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, కోచెస్ అబ్జర్వేషన్స్ డ్యూరింగ్ ట్రయల్స్కి సంబంధించి 40 మార్క్స్ ఉంటుంది. ఇంకా ఎఫ్ఐటి క్యాండిడేట్కి సంబంధించి 25 మార్క్స్, నాట్ ఫిట్ క్యాండిడేట్కి సంబంధించి బిలో 25 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి 10 మార్క్స్ అయితే కేటాయిస్తారు. ఇంకా అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి సంబంధించి 50 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి లెవెల్ 4, లెవెల్ 5కి వచ్చేసి 70 మార్క్స్, లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించి 65 మార్క్స్ మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి పెట్టడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ కాల్ లెటర్స్ అనేవి మీకు పంపిస్తారనమాట. సో ఏదైతే మనకి ఫిట్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిట్ ట్రయల్స్కి సంబంధించి అటెండ్ అవ్వడానికి మీకు ఈ కాల్ లెటర్స్ అనేవి అప్లై చేసుకున్నటువంటి వారికి పంపించడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎసెన్షియల్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా పర్టికులర్ క్యాండిడేట్స్ అయితే వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సిగ్నేచరు, ఫోటో ఎంత సైజులో ఉండాలనేది ఇక్కడైతే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ మీకు కనుక స్పోర్ట్స్ ఈవెంట్స్లో క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.